చెప్పడానికి గాస్పుల్ ర్యాలీకి వెళ్ళాం. నేను ఇందాక చెప్పినట్టు సువార్త చెప్పడమే మన కర్తవ్యం. కానీ ఒక వ్యక్తిని మారాలి అంటే మాత్రం తన రాతి గుండె మెత్తనవ్వాలి, ప్రభునందు విశ్వాసం రావాలి అంటే మాత్రం ఆ కార్యం మాత్రం కేవలము దేవుడు మాత్రమే చేయాలి. ఏ మనిషికి కూడా ఆ శక్తి లేదన్నమాట. సువార్త మాత్రమే మనం చెప్పగలం. ఓకే, అయితే ఈరోజు ప్రభు ఒక వ్యక్తిని ఏ రీతిగా మారుస్తాడు అన్న అంశాన్ని మీద మనం ఇదను ధ్యానించబోతున్నాం. ధ్యానించడానికి ఇక్కడ చూసిన ఒక వ్యక్తి ఎవరంటే లేవి. ఎవరండి? లేవి. లేవి అన్న వ్యక్తిని ప్రభు మారుస్తాడన్నమాట. తన బ్రతుకునే మారుస్తాడు. అదే మనం ఇక్కడ చూడబోతున్నాం. ప్రభు ఏ రీతిగా అండి ఈ కార్యాన్ని చేస్తాడు? ఇది ఒక సూపర్ న్యాచురల్ ఈవెంట్ అన్నమాట. ఒక వ్యక్తి ఎలా మారుతాడు? సో ఆ మాటను నిజంగా మనం ఆ అంశాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు ఒకటి అర్థమవుద్ది. ఏంటంటే మన జీవితమే మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా మార్చుకున్నాడు. నా పాత స్థితి ఏంటి, నేనేంటి ఇంత మార్పు ఎలా వచ్చింది నాలో, ఎంత వ్యతిరేకించేవాడిని నేను ఎలా మారాను. ఇది దేవుడు మన జీవితంలో చేసిన ఒక గొప్ప అద్భుతమైన కార్యం. ఆ పైన ప్రభు అద్భుతం చేశాడు. మనం ఇందాక ఆరాధన వర్తమానానికి ధ్యానించాం. ఏ అద్భుతం? ఒక పక్షవాతంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. అప్పటి వరకు మోసుకొని తీసుకొచ్చారు ఆ వ్యక్తిని. ఇప్పుడు ఇతను బాగుపడిన తర్వాత మంచాన్ని మోసుకొని వెళ్తున్నాడు అన్నమాట. ఇంగ్లీష్లో ద క్యారీడ్ నౌ క్యారీస్ అని అంటారనమాట. ద క్యారీడ్ అంటే అర్థం ఏంటంటే మోసుకొని తేబడిన వ్యక్తి. ద క్యారీడ్ నౌ క్యారీస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మంచాన్ని మోసుకొని తిరిగి వెళ్తున్నాడు. అంత అద్భుతం చేశాడు. కానీ పక్షవాతం కాదు, అంతకన్నా భయంకరమైన రోగంతో ఉన్న, పాపరోగంతో ఉన్న నిన్ను నన్ను, మంచం పట్టినట్టుగా చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను ప్రభు మార్చాడే. ఆయన మార్చినప్పుడు జీవితం ఎలా ఉంటుంది, ఆయన ఏ రీతిగా వ్యక్తిని మారుస్తాడు, దైవ కార్యం ఎలా ఉంటుంది అన్నది చూడబోతున్నాం. ఈరోజు 7 విషయాలు చూడబోతున్నాం. ప్రభు ఏ రీతిగా ఈ లేవి అన్న వ్యక్తిని మార్చాడో అర్థం చేసుకోవడానికి 7 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఈ 7 విషయాలు మనం క్లుప్తంగా చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, ప్రభు ఆయన బలమైన పిలుపుతో ఆయన పిలుస్తాడంటండి. ఏం చేస్తాడు? ఆయన బలమైన పిలుపుతో ఏం చేస్తాడు? పిలుస్తాడు. ఇది ఎలా చెప్పారండి అంటే 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్ట నొద్ద కూర్చొనినుట చూచి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా, ఒకటి చెప్పాడట, ఒకటి పలికాడట. ఏమని? నన్ను వెంబడించిన. ఒకే పిలుపుతో పిలిచాడు. దెబ్బకి అతను ఏం చేశాడు? అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించాను. ప్రభు అక్కడ ఏమీ చేయలేదు, అక్కడ ఒక అద్భుతం చేయలేదు, లేకపోతే ఇంకేం చేయలేదు. ఇలా చూశాడంట. చూసి నన్ను వెంబడించు ఒకే పిలిచాడు. సో నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేస్తాడండి? పిలిచే దేవుడు ఆయన. పిలిచాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. పిలిచాడు కాబట్టి ఇలా మారాం. ప్రభు లోకంలో ఉన్న మనల్ని ఏ రీతిగా పిలుస్తాడండి అంటే సువార్త ద్వారా పిలుస్తాడు. చెప్పండి. మనం అసలు సువార్త చెప్పడానికి వెళ్ళామండి. ఎందుకు వెళ్ళాం? సువార్త ద్వారా దేవుడు లోకాన్ని ఆయన చుట్టూ ఏం చేస్తాడు? పిలుస్తాడు అన్నమాట. ఇది ఎక్కడ రాస్తుందండి బైబిల్లో అని చూస్తే 2వ దెస్సలోనికే 2వ అధ్యాయం 14వ వచనం. 2 Thessalonians chapter 2 verse 14. 2వ దెస్సలోనికే 2వ అధ్యాయము 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. ఆ మాట చూడండి. ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. సో సువార్త ద్వారా దేవుడు ఏం చేస్తాడు? కమాన్, పిలుస్తాడన్నమాట. సో మనం సువార్తకి వెళ్ళామండి. సువార్తకి వెళ్ళినప్పుడు దేవుడు లోకాన్ని ఆయనతోటి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు చూడండి,
పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మత్తయి 22:14 ఉంటుంది అన్నమాట. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు లోకాన్ని పిలుస్తాడు ఆయన సువార్త ద్వారా, కానీ అందరూ నమ్మరే, అందరూ స్పందించరే. కొంతమంది విసురుతారు, కొంతమంది ఆ పత్రికను తీసుకొని చింపేసి పడేస్తారు, కొంతమంది నాకు వద్దు అంటారనమాట. కానీ కొంతమంది ఎందుకంటే ఆయన వైపు వస్తున్నారు అని అంటే, ఏర్పరచబడిన వారు ఆయన తట్టు తిరిగి ఆయన దగ్గరికి వస్తారు. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ కాల్. ప్రభు మనల్ని సువార్తలో పిలిచినప్పుడు ఆ రీతిగా మనల్ని ఏం చేస్తాడండి? పిలుస్తాడు. సువార్త అనేది దేవుని యొక్క పిలుపు అనమాట. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు నేనేమిస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. అది దేవుని యొక్క పిలుపు. మనం యెషయా గ్రంథం 55లో మనం చూస్తాం, మీ దగ్గర రోకలు లేకపోయినను నా యొద్దకు రండి అని చెప్పి ఆయన పిలుస్తాడన్నమాట. నిన్ను నన్ను కూడా ఆయన పిలిచాడు. లాజరు చనిపోయిన వ్యక్తి, సమాధిలో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, రోతల్లో ఉన్నాడు, దుర్వాసనలో ఉన్నాడు అనమాట. అలాంటి వ్యక్తిని, చచ్చిపోయిన వ్యక్తిని ప్రభు ఆయన బలమైన పిలుపుతో పిలిచాడు. లాజరు బయటికి రా అని అన్నాడంతే. చచ్చిపోయిన వ్యక్తి లెగిచి ఉన్నపాళంగా బయటికి వచ్చాడండి ఆయన దగ్గరికి. అలాగా మనము లోకంలో, పాపంలో, అజ్ఞానంలో, అవివేకంలో, మూర్ఖత్వంలో ఉన్న నిన్ను నన్ను, భయంకరమైన పాపపు రోతలో బ్రతుకుతున్న నిన్ను నన్ను గెడబెన్ కామ్ అని అన్నాడంతే. ఒక్కసారి నన్ను వెంబడించు అని పిలిచాడంతే. నువ్వు నేను ఏం చేసావు? ఆయన్ని వెంబడించు. ఇక్కడ నిజానికి ఇక్కడ చూస్తుంటే లేవి అన్న ఆయన ఎక్కడ కూర్చున్నాడండి అంటే సుంకపు మెట్టనొద్ద. ఎక్కడ కూర్చున్నాడంట? సుంకపు మెట్ట. ఆయన ఎవరండి అంటే సుంకరి అని రాయబడి ఉంది ఇక్కడ. సుంకరి ఆయన లేవి. సుంకరి, సుంకపు మెట్ట అంటే ఏంటండి? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అండి అని అంటే, సుంకరి అంటే అర్థం ఏంటంటే పన్ను వసూలు చేసుకునేవాడు. చెప్పండి, ఇంగ్లీష్లో ట్యాక్స్ కలెక్టర్ అంటారనమాట. అంటే మీరు అంటే అయితే పెద్ద ఉద్యోగం అనమాట అండి అని అనుకోవచ్చు. కాదు, అదేంటో నేను చెప్తాను చూడండి. ఆ కాలంలో రోమీలు పరిపాలన చేసేవారు. ఎవరండి? రోమీలు పరిపాలన చేసినప్పుడు ట్యాక్స్ కలెక్టర్స్ అన్నవాళ్ళు 2 రకాలు ఉండేవారు అనమాట. వాళ్ళు ఏంటంటే పన్ను వసూలు చేస్తారు. ఒక రకమైన ట్యాక్స్ కలెక్టర్స్ వీళ్ళు ఎవరంటే గవర్నమెంట్ అఫీషియల్స్. చెప్పండి, వాళ్ళు గవర్నమెంటే వారిని రిక్రూట్ చేసుకొని పన్ను వసూలు చేయించేవారు అన్నమాట మనుషుల దగ్గర. అది చాలా గౌరవమైన ఉద్యోగము. ఒక రకమైన దాన్ని వాళ్ళ భాషలో గబ్బాయి అనేవారట. ఆ ఉద్యోగం పేరు ఏమంటారు? గబ్బాయి. అది మంచి ఉద్యోగం. కానీ రెండో రకమైన ట్యాక్స్ కలెక్టర్స్ ఉండేవారు. వాళ్ళని ఏమంటారంటే మోకేష్ అంటారట. ఏమంటారు? మోకేష్ అంటే వాళ్ళ భాషలో మోకేష్ అంటారంట. వీళ్ళు ఎవరంటే వీళ్ళు పన్ను వసూలు చేస్తారంట. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? గోండాలు. ఎవరండి వీళ్ళు? గోండాలు. వీళ్ళేంటి? వీళ్ళు రోమా కింద పనిచేసి వాళ్ళు ఏం చేసేవారంటే యూదుల దగ్గరకు వచ్చి, వీళ్ళు యూదులే కానీ యూదుల దగ్గరకు వచ్చి దాదాగిరి చేసేవారట. దాదాగిరి అంటే ఏంటి? అర్థం ఏంటి? వచ్చి బెదిరించి దౌర్జన్యం చేసి డబ్బు లాక్కోవడం అన్నమాట. వీళ్ళకేంటంటే రోమా అండ ఉండేదన్నమాట. వీళ్ళేమో కొంత రోమాకి ఇచ్చి మిగిలినంత జోబులో వేసుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన గోండా బ్యాచ్ అనమాట వీళ్ళది, దుర్మార్గులు. అందుకోసం మీరు గమనిస్తే బైబిల్లో ఎక్కడ చూసినా ఈ మోకేష్ అన్న బ్యాచ్ని లేదా ఈ గోండా బ్యాచ్ని పాపులతో, వ్యభిచారులతో కలిపి రాయబడి ఉందన్నమాట. మీరు చూడండి, కావాలంటే 2-3 వచనాలు మీకు చూపిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. మార్కు 2:15. సుంకరులను పాపులను తను కొంచెం ఇప్పుడు చూడండి, సుంకరులను పాపులను ఎవరితో జత చేస్తున్నారు? సుంకరులట, పాపులట. అంటే పాపులు అన్న మాటకు అక్కడ వ్యభిచారులు, యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్. వ్యభిచారులతో, నీచులతో వీళ్ళ కలిపి చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సమాజంలోనే చాలా భయంకరమైన మనుషులు ఎవరు? ఈ సుంకరులు అన్నవాళ్ళు. సో అలాంటి మనుషులతో ఉన్న వ్యక్తి ఎవరు? ఈ లేవి. ఒక రకంగా చెప్పాలంటేనండి, అతను అప్పటి వరకు సంపాదించింది కూడా న్యాయంగా సంపాదించింది కాదు. బోళ్ళంత డబ్బు ఉంది, కానీ అన్యాయంగా మనుషుల దగ్గర దోచుకుని ఎంతోమంది జీవితాలను నాశనం చేసి, వాళ్ళకి ఎంత క్రూరులంటే వాళ్ళకి విధవరాలని లేదు, తల్లిదండ్రులు లేని వారు అనాథులని లేదు, వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటి?
డబ్బు అంతే, అవసరమైతే చంపన్న దోచేసుకుంటారనమాట, చంపన్న దోచుకుంటారనమాట, అంత భయంకరులు అనమాట. అందుకోసం సుంకరుల్ని పాపులతో కలుపుతూ మాట్లాడుతున్నారు. ఇంకా చాలా చోట్ల ఉంది. ఈవెన్ ఒకసారి శాస్త్రుడు ఒకడు ప్రార్థన చేస్తూ కూడా, పరిసయ్యుడు ఒకడు ప్రార్థన చేస్తూ కూడా, నేను సుంకర్లా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అంటున్నాడు అనమాట. లోకాసువార్త 18:11 మనం చూస్తాం. సో ఒక మాటలో చెప్పాలంటే సమాజంలోనే చాలా భయంకరమైన మనుషులు, అలాంటి కంపు జీవితంలో ఉన్న ఇలాంటి లేవిని ప్రభు ఇంకా చాలు ఆ జీవితం, ఇంతవరకు ఎంతో పాపాన్ని కట్టుకున్నావు, ఎంతోమంది జీవితాన్ని పాడు చేశావు, ఇంకా చాలు ఆ జీవితాన్ని విడిచిపెట్టాయి, నన్ను వెంబడించాను అన్నాడంతే. అక్కడ ఒక మాట రాస్తుంది, సమస్తమును అతను విడిచిపెట్టి ప్రభుని ఏం చేశాడటండి, వెంబడించండి. సో దాని గురించి తర్వాత మనం ఆలోచిద్దాం. దేవుడు నిన్ను నన్ను కూడానండి ఒక దగ్గర రాస్తుంటుంది, చీకటిలో ఉన్నప్పుడట ఆశ్చర్యమైన తన వెలుగులోకి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు, పిలిచాడు. చదవండి ఆ మాట. 1 పేతురు 2వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? ఒకప్పుడు మన బతికి ఏంటట, చీకటంటే సైతాన్ రాజ్యం, చీకటంటే పాపపు జీవితం, చీకటంటే మూర్ఖత్వం, చీకటంటే అజ్ఞాన స్థితి, చీకటంటే నామకార్థ స్థితి, అసహ్యమైన బ్రతుకు, గర్వం. అలాంటి మనుషుల్ని, చీకట్లో ఉన్న మనల్ని తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఏం చేశాడట, పిలిచాడంట. ఎంత గొప్ప విషయం. సో ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. దేని ద్వారా పిలిచాడని చెప్పాను ఇందాక. ఆయన పిలుపు దేని నుంచి వెళ్తుంది? పిలుపు సువార్తద. ఎవరైతే సువార్త చెప్తారో ఆ సువార్త ఎంత ఇంపార్టెంట్ అంటేనండి, సువార్త నువ్వు లోకానికి తీసుకెళ్తున్నట్టే దేవుని మాటను నువ్వు లోకానికి అందుకోసం సువార్త చెప్తున్నాడు, రండి అని పిలుస్తున్నాం. అది ఎంత విలువైన పని అంటే, లోకానికి దేవుని మాటను, ఆయన స్వరాన్ని తీసుకెళ్తున్నావు అన్నమాట. నీ మాటను ఉపయోగించుకొని దేవుడు ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి ఆకర్షించుకుంటాడు. అంత విలువైన పని అది. సువార్త చెప్పడం అంత ముఖ్యం అండి. అయితే ఇంకోటి తెలుసానండి, సువార్త గురించి బైబిల్లో ఏమని రాస్తుందంటే, అది అట దేవుని శక్తి అట. ఎక్కడ రాస్తుంది చెప్పగలరా? రోమా 1:16 చూడండి. సువార్త దేవుని శక్తి. రోమా 1 సువార్తను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను, సువార్త గురించిన నేను సిగ్గుపడివాను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. దేవుని శక్తి ఎక్కడ ఉంది చెప్పండి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చదివాం కదా, సువార్తలో ఏముందండి? దేవుని శక్తి. అంటే మనం ఇప్పుడు లోకంలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని, సువార్తను అక్కడ మీరు చదువుతున్నారంటే మీ ద్వారా లోకంలోకి ఏమి వెళుతుంది చెప్పండి? దేవుని శక్తి వెళ్తుంది. ఈ శక్తి ఎలాంటిది తెలుసా? ఈ శక్తి ఎలాంటిది తెలుసా? ఎవరన్నా నేను నమ్మనంతే, నేను నమ్మను ప్రభుని అని వెనక్కంజి వేస్తూ వ్యతిరేకిస్తున్న వాడిని కూడా ఈ శక్తి ఎంత గొప్పది అంటే తెలుసా, ఆయన్ని పట్టుకొని దేవునిలోకి లాక్కొని వస్తుంది అనమాట. లొంగిపోవాల్సిందే. దేవుని శక్తి ముందు ఎలాంటోడన్నా ఏం చేయాలి? లొంగాల్సిందే. ఏంటి ఆయన మాటనే కాదనగలవా నువ్వు? ఆయన శక్తి అంటండి ఆయన మాటల్లో ఉంటుందట. అందుకోసం మనం అక్కడికి వెళ్ళి మనం ఇంకేం చేయలేదు, చక్కగా నించొని సువార్త పత్రికలు పంచాం, తర్వాత కొన్ని చోట్ల నించొని చక్కగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అంటే దేవుని శక్తి వెళ్ళి వ్యతిరేకిస్తున్న హృదయాలు, దేవుడు అంటే అసహించుకున్న రాతి హృదయాలు, అలాంటోడు కూడా పట్టుకొని ఏం చేస్తుందట? ఆ శక్తి ఏం చేస్తుంది? లాగి ఆ వ్యక్తిని రక్షిస్తుంది అంటండి. అది వింటుంటేనే మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. సువార్తకి వెళ్ళాలన్నా మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది అనమాట. సంఘంగా వెళ్తాం ఒక్కొక్కసారి. ఇంకొకసారి తెలుసా, వ్యక్తిగతంగా మనం సువార్త చేద్దాం. మీ ఆఫీసులో, లేకపోతే మీ ఇంటి పక్కనో, లేకపోతే ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన తోటి వ్యక్తితోనో ప్రభుని గురించి చెప్తున్నారనుకోండి, మీరు చెప్తే నమ్మరు, అది చెప్పిన 2 మాటలేనండి మీ జీవితంలో ప్రభు ఎలాగైతే నిన్ను రక్షించుకున్నాడో, నీ పాపస్థితిని ఎలాగైతే, నీ మూర్ఖత్వాన్ని ఎలాగైతే ప్రభు మార్చాడో,
ఆయన వాక్యాన్ని చెప్తూనే ఉంటే ఆ 2 మాటలే ఆ వ్యక్తి హృదయాన్ని ఏం చేస్తాయి? మారుస్తాయి. ఎందుకంటే ఆ మాటల్లోనే ఉంది దేవుని శక్తి. చాలామంది దేవుని శక్తి అంటే ఇంకేటేటో అనుకుంటారు, గట్టిగా అరిసేయడం మైకులో అనుకుంటారు. కాదు, స్పష్టంగా ఆయన వాక్యాన్ని చెప్పడమే దేవుని శక్తిని నువ్వు లోకానికి తెలియచేయడం అనమాట. ఓకే, సో ప్రభు మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడండి అని అంటే, ఆయన బలమైన పిలుపుతో ఏం చేస్తాడు? పిలుస్తాడు. లేవీని పిలిచినట్టుగా ఆయన నిన్ను నన్ను కూడా పిలిచే దేవుడు. ఆయన లోకాన్ని ఆ రీతిగా పిలుస్తాడు. అందుకోసం సువార్తంతగా మనం చెప్పాలి. రెండోది, ఇంకా ప్రభు ఏం చేస్తాడండి అని అంటే, ఆయన స్వభావాన్ని మారుస్తాడు. రెండోది ఏం చేస్తాడు? పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఆయన స్వభావాన్ని మారుస్తాడు. ఇక్కడ ఎలా చెప్పారండి? ఇక్కడ ఈ వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చారు అని అంటే, ప్రభు లేవికి ముందు ఒక పేరు పెడతాడండి. ఏం పేరు తెలుసా? లేవికి ప్రభు పెట్టిన పేరేంటి? ఎవరైనా చెప్పగలరా? ఇక్కడేమో మనం లూకా సువార్తలో ఈయనేమో లేవి అని చూస్తున్నాం. ఓకే, సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న లేవి. ఇదే వ్యక్తి గురించి మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూసి చెప్పండి. మత్తయి సువార్త 9:9. సుంకపు మెట్టనొద్ద కూర్చొని ఉండ మత్తయి. సో సుంకపు మెట్టనొద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన్ను వెంబడించు. ఇక్కడ చూడండి, అక్కడేమో సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న లేవి అంటున్నాడు, ఇక్కడేమో సుంకపు మెట్ట దగ్గర కూర్చున్న మత్తయి అంటున్నాడు. ఇద్దరు ఒకడే తెలుసా మీకు? లేవీనే ఎలా మార్చాడు? మత్తయిగా మార్చాడు. ప్రభు బైబిల్లో మనం ఎక్కడన్నా చూసినానండి, ఒక వ్యక్తి స్వభావాన్ని మార్చినప్పుడు పేరు కూడా మారుస్తున్నాడు. మీరు గమనించండి. యాకోబు అంటే మోసగాడు. పేరు మార్చాడు. ఏం పేరు పెట్టాడు? నువ్వు ఇశ్రాయేలు నువ్వు అంటున్నాడు. పేరు ఎందుకు మార్చాడంటే, నువ్వు పిలిచినప్పుడు అన్నీ గుర్తు రావాలి. ఏంటంటే, ప్రభు నా స్వభావాన్ని, ఒకప్పుడు నేను యాకోబుని, కానీ ఇప్పుడు నన్ను దేవుడు ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. బైబిల్లో చాలామంది సౌలుని పౌలని పిలిచాడు. అబ్రహాము అన్నాడు, శారా అని అన్నాడు. అలా మీరు చూస్తే గమనిస్తే దేవుడు చాలా చోట్ల మనుషులకు, వ్యక్తులకు ఏం చేస్తున్నాడు? పేరులు. సీమోనువి ఇప్పుడు నువ్వేంటి? కేఫా. ఒకప్పుడు నువ్వు ఇసుక రేణువు, కానీ ఇప్పుడు నిన్ను రాయిగా చేశాను అంటున్నాడు అనమాట. స్వభావాన్ని ఏం చేశాను? దేవుడు ఇక్కడ కూడా ఒక లేవి అన్న ఆయన్ని మత్తయిగా మార్చ. మత్తయి అన్న మాటకు అర్థం ఏంటండి అంటే, ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటారు, లేదా దేవుని వరం. చెప్పండన్నమాట. దేవుడు రక్షణ అన్న వరం ఇచ్చి ఆ వరంలో తన స్వభావాన్ని ఏం చేశాడు? మార్చాడు. తీతు పత్రిక 3:5లో ఉంటుంది మాట చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఎప్పుడైనా మనల్ని రక్షించినప్పుడు ఆయన చేసేది ఏంటంటే, మన పాపాన్ని క్షమించడం మాత్రం కాదు, మన స్వభావాన్ని ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. చూడండి, తీతు 3:5. తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనం రక్షించిన ప్రభు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారట? నూతన స్వభావం. ఆ మాట చెప్పండి, నూతన స్వభావం. ఏమండి, మన జీవితంలో ప్రభు నిన్ను నన్ను రక్షించాడు అనడానికి రుజువేంటండి అంటే, మన స్వభావం ఏమవుద్దండి? మారుతుంది. సిలువ మీద ఉన్న దొంగ గురించి ఒకసారి ఆలోచిద్దాం. సిలువ మీద ఉన్న దొంగ ఒకప్పుడు తన తోటి దొంగతో కలిసి ప్రభుని నిందించాడు, అవమానించాడు. కానీ టైం వచ్చింది, ప్రభు తనను మార్చిన తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? దేవునికి భయపడడం మొదలుపెట్టాడు. ఒకసారి మీరు చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనంలో మనం ఆ సిలువ మీద దొంగ మారినప్పుడు ఎంత మార్పు వచ్చిందో మనం చూద్దాం. లూకా సువార్త 22:39 చూడండి. తర్వాత ఆయన బయలుదేరి తన వెయిట్ ఇది కాదండి, 23వ అధ్యాయము 39 నుంచి. వేయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవే రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను.
వెయిట్ ఇక్కడ రాసిన మాట ఏంటంటే నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు అన్న మాట ఉంది. మీరు మత్తయి సువార్త 27:44 చూస్తే ఇద్దరు కూడా ఆయన్ని దూషించినట్టు ఉంటుంది. ఓకే, తర్వాత మీరు చూడండి. అయితే మారిన వ్యక్తి గురించి 40వ వచనం నుంచి చూడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి వెయిట్ అప్పుడు వరకు కలిసి తోడు దొంగలే ఇల్లు, కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట? అరే ఏం నువ్వు చేస్తున్న పని ఏంటి అని చెప్పి ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఇంకా చూడండి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అయ్య బాబాయ్, ఈ నోట్ల నుంచి ఫస్ట్ టైం లైఫ్లో వచ్చింది ఒక మాట. ఏంటి? దేవునికి భయపడవా. ఆ దొంగతనాలన్నీ చేసినప్పుడు ఆ దైవ భయం లేదే, ఇప్పుడు ఆయనకి కొత్తగా వచ్చిందంట. ఏంటి? స్వభావం మారినప్పుడు మనలో ప్రొడ్యూస్ అయ్యేది ఏంటో తెలుసా? దేవుని పట్ల భయం. ఇతడు తప్పు చేస్తూ ఉంటే గద్దిస్తాం. అరే అది చేసింది రైట్ కాదు, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి గద్దిస్తాం. ఎంతమంది ఉంటుంది అది? కలిసేవాళ్ళం అలాంటి వాళ్ళతో. ఇప్పుడేమో గద్దిస్తున్నావు నువ్వు, ఇప్పుడేమో దేవునికి భయపడుతున్నావు. ఇంకా మనకైతే ఇది న్యాయమే. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నేను పాపిని, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నాకు శిక్ష, మనకు ఇది న్యాయమే. మనం పాపం చేసినా మనకు శిక్ష న్యాయం. తన పాప స్థితిని ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ఇది మార్పు పొందిన వ్యక్తికి ఉండే కొత్త లక్షణాలు అన్నమాట. చూడండి, ఇంకా మనము చేసిన వాటికి తగ్గిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ తప్పిదము లేదు. యేసు ప్రభు గురించి ఎంత స్టడీ చేశాడో ఈ దొంగడు అని అంటున్నాడు. అతని జీవితం అంతా నాకు తెలుసు, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన పరిశుద్ధుడు. ఆయన మనం కేటుగళ్ళం, మనం అనేక మంది జీవితాలు నాశనం చేసాం. మనకిది న్యాయమే, న్యాయంగానే మనకు శిక్ష పొందుతున్నాం మనం. ఇంకా అంటున్నాడు, ఇప్పుడు చూడండి, ఆయనను చూచి అప్పుడు ప్రభు వైపు చూస్తారు. సో నిజమైన మార్పు పొందిన వ్యక్తి ఎవరి వైపు చూస్తారు? ప్రభు వైపు చూస్తారు. ఎంతకాలం లోకం వైపు చూస్తున్న వ్యక్తి ఇప్పుడు ప్రభు వైపు చూస్తారు. ఆ దొంగ వైపు తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఎవరి వైపు తిరిగాడు? ప్రభు వైపు తిరిగి. ఇంతకుముందు నాకు లోక స్నేహాలే ముఖ్యం, నాకు ఆళ్లే లోకమే ముఖ్యం, నా బంధువులే ముఖ్యం అని తిరిగే వ్యక్తి ఇప్పుడు తన దృష్టి మారుస్తాడు, ప్రభు వైపు తిరిగి అంటాడు, ఆయన చూచి యేసు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? రక్షకుడా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. అయ్య బాబాయ్, రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? మరణం అంతం కాదు, మరణం తర్వాత తీర్పు ఉంది, దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం ఉంది, నిత్య నరకం ఉందన్న సంగతి కూడా ఇతనికి అర్థమైందనమాట. చూసి ఎంత మార్పు! ఎంతమంది అన్నీ లేదు, ఎంతమంది ఎవడి జీవితాన్ని నాశనం చేసి ఎంత దోచుకోవాలా అన్నదే ఉండేది మైండ్లో. ఇప్పుడు బ్రతికేమైపోయింది? మారింది. ఇప్పుడు చూస్తూ అంటున్నాడు అన్నమాట, నీ రాజ్యం, నీ శాశ్వత రాజ్యం ఉందే, నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ పక్కోడు ఏమడుగుతున్నాడు? నువ్వు దిగి నన్ను కూడా దింపు. అంటే అర్థం ఏంటి? తాత్కాలికమైన సహాయం ఏదో చెయ్యి. తాత్కాలికమైన సహాయం అంటే అర్థం ఏంటి? తాత్కాలికమైన సహాయం అంటే ఈ లోకానుసారంగా కొంత రిలీఫ్ ఇవ్వు నాకు. ఇప్పుడు ప్రస్తుతం ఇలా జైల్లో ఉన్నాను, ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాను, ఇందు నుంచి బయటకు వచ్చేటట్టు చేయి. ఇంకా దొంగ పనులు ఉన్నాయి, బోల్డెన్ చేసుకోవాలి. అది ఈడి బాధ అంతా. కానీ ఇతను అంటున్నాడు, ఏమండి నాకు ఇప్పుడు ఈ శిక్ష నుంచి తప్పించని నేను అడగను, నాకు ఇది న్యాయమే, కానీ ఇంతకన్నా భయంకరమైన శిక్ష ఒకటి ఉంది, నిత్య నరకం. దాని నుంచి తప్పించి నాకు మోక్షము ఇవనైనా అని చెప్పి నన్ను జ్ఞాపకము చేసుకో అని చెప్పి తాను అడుగుతున్నాడు. బ్రతుకున్నప్పుడే, ఇంకా ఆయుష్ ఉన్నప్పుడే, కాసేపులో చచ్చిపోక ముందే ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఏమండి ఆ చచ్చిపోయిన వ్యక్తి కోసం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు నన్ను. నేనన్నా అయిపోయింది టైము, చచ్చిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే నరకం వెళ్ళిపోయిన తర్వాత పోలే నాన్న పైకి వచ్చి నీకోసం బోల్డమని ప్రార్థన చేస్తానని చెప్పి దేవుడు తీసుకొస్తాడా? సమస్య లేదు. నువ్వు బతుకున్నప్పుడే అప్పుడు అడగడానికే. ఈ దొంగకు దేవుడు ఆఖరిలో ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వేం చేయాలి తెలుసా? నన్ను జ్ఞాపకము చేసుకుని ఆయన నరకాన్ని తప్పించి నీ మోక్షం ఇవ్వనైనా, నా పాపాలు క్షమించు తండ్రి అని చెప్పి నువ్వు అడగాలి. అడగకుండా బెగబెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతావు అన్నమాట. ఎంత మార్పు కనపడుతుంది చూడండి. అదే దొంగ ఒకప్పుడు దేవుడు దూషించిన వ్యక్తే, అదే దొంగ ప్రభు వైపు తిరిగాడు అన్నమాట. నీ జీవితంలో ఆ మార్పు ఉందా? నీ స్వభావం మారిందా? అది నువ్వే ఏం చేయాలి?
ప్రశ్నించుకోవాలన్నమాట. ఈజ్ యువర్ నేచర్ చేంజ్డ్? బైబిల్లో ఒక మాట ఉందండి, యేసుక్రీస్తున్న వారట నూతన సృష్టి అట. ఏంటట? నూతన సృష్టి. పాతవి గతించను, సమస్తము కొత్తవాయని. ఎక్కడ రాసింది ఈ మాట? 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవా. నీ జీవితంలో ఆ కొత్తదనం కనపడుతుందా? పాతవి గతించాయా అంటే అర్థం ఏంటి? పాతవి గతించానంట, ఇంతకుముందు నీకు ఎన్నో చెడు వ్యసనాలు ఉండేవి, దేవుణ్ణి బాధ పెట్టే పనులు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్త మనిషి అయిన తర్వాత వాటిని ఏం చేస్తాం? విడిచిపెడతాం. ఇంతకుముందు నీ మాట తీరు వేరు, ఇప్పుడు నీ మాట తీరు వేరు. ఇంతకుముందు నీకు వాక్యం అంటేనే ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు ఇష్టమైందా నీకు? ఇంతకుముందు దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టమైందా? ఇంతకుముందు దేవుని బిడ్డలంటే పడేది కాదు, ఇప్పుడు దేవుని బిడ్డలంటే ప్రేమ కలుగుతుందా? ఇంతకుముందు దేవుని పరిచర్య అంటే నీకు ఇష్టం లేదు, ఇప్పుడు దేవుని పరిచర్య అట్లా మక్కువ ప్రేమ ఉందా నీకు? కొంతమంది నటిస్తారనమాట. ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? వాడికి ఇష్టం లేదు, వాడికి కావాల్సిందల్లా డబ్బు, కానీ 3 సంవత్సరాలు కష్టపడి ఏం చేశాడు? నటించాడు. నువ్వు నటిస్తున్నావా? లేదండి, నేను నిజంగానే ప్రభు నాకు మార్చాడు, నా ఇష్టాలు మారిపోయి. బైబిల్ ఇక్కడ ఒక మాట రాస్తుంది ఆ లేవి గురించి, అతడు సమస్తమును విడిచిపెట్టి. ఏమని రాస్తుందండి? ఎందుకు విడిచిపెట్టాడంటే బతుకేమైపోయింది? మారిపోయింది. ఎక్కడ రాస్తుంది చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయం ఎక్కడ రాస్తుందన్నమాట? కమాన్, 28 చదవండి. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి అతన్ని సమస్తమును విడిచిపెట్టి. ఎందుకు విడిచిపెట్టాడంటే బతుకు మారిపోయింది కదా, అవి నచ్చట్లే, స్వభావం మారిపోయింది. ఇంతకుముందు సంపాదించిన ఆస్తి అంతటిని ఎంతో విలువగా ఎంచుకునే ఆ ఆస్తిని చూసారా, అంత అక్రమంగా సంపాదించింది, ఇప్పుడు అసహ్యం పడుతుంది. సమస్తం ఏం చేశాడు? ఇంకా విడిచిపెట్టాడు, నాకు వద్దది అంటున్నాడు. ఇంతకుముందు ఆ గొండాలతోనే స్నేహం చేసేవాడు, ఆ చెడు వారితోనే స్నేహం చేసేవాడు, ఇప్పుడు మారిపోయాడు. ఇప్పుడు వాళ్ళతో ఉండాలని ఇష్టపడట్లేదు అనమాట, వద్దు నాకు వచ్చేస్తున్నాడు అనమాట, వాళ్ళతో చేతులు కడపడానికి ఇష్టపడట్లేదు అనమాట. ఒక చిన్న విషయం చెప్తాను. అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నారు. ఎవరు? ఆయన పేరేంటి? ఈయన ఎవరంటే 2వ శతాబ్దంలో ఉండే వ్యక్తి. ఇప్పుడేమో 21వ శతాబ్దం, 2వ శతాబ్దం సంగతి చెప్తున్నాను. ఆయన చరిత్రలో పుస్తకాలు ఆయన గురించి, ఆయన ఎలా మారాడో రాశారనమాట. రాసినప్పుడు అగస్టిన్ రక్షింపబడకముందు ఒక ఆడ వ్యక్తితో అక్రమ సంబంధం ఉండేదట, ఒక ఆడ మనిషితో అక్రమ సంబంధం ఉండేది. ఆవిడ కూడా ఒక భయంకర వ్యభిచారి. ఆ వ్యక్తితో ఈయనకి చెడు కనెక్షన్ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు మారిపోయాడు. ఎవరు? అగస్టిన్. వాక్యం విన్నాడు, మారాడు. మారినప్పుడు ఒకరోజు ఏమో రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటే దూరం నుంచి ఆ స్త్రీ ఈయన్ని చూసి అగస్టిన్ అగస్టిన్ పిలుస్తుందట. పిలుస్తుంటే ఈయన వెనక తిరిగి పారిపోతున్నాడు. పారిపోతూ ఉంటే అగస్టిన్ నేనే, గుర్తుపట్టావా అని అంటే అగస్టిన్ ఒక మాట అన్నాడట. ఏంటో తెలుసా? నేను గుర్తుపట్టాను, ఆ వ్యక్తి నువ్వే నాకు తెలుసు, కానీ నేను ఆ అగస్టిన్ని కాదు, మార్పు పొందిన అగస్టిన్ని. అంటే అర్థం ఏంటి? ఆ పాత స్నేహం నాకు ఇంకా వద్దు అన్నాడట. మన జీవితంలో మన స్నేహాలు మారాయండి. ఇంతకుముందు నువ్వు రక్షింపబడకముందు ఒక గుంపుతో ఉండేదానివి. ఆ గుంపుతో ఎందుకు ఉండేవాడు అంటే వాళ్ళ ఇష్టాలు నీ ఇష్టాలు ఒకటే అయి ఉండేవి. ఎందుకంటే నువ్వు కూడా రక్షింపబడని వ్యక్తివి కాబట్టి. వాళ్ళకి సినిమాలు ఇష్టం, నీకు కూడా సినిమాలే ఇష్టం. వాళ్ళకి బూతు జోకులు అంటే ఇష్టం, నీకు కూడా అవే ఇష్టం. వాళ్ళకి డబ్బు సంపాదన అంటే ఇష్టం, నీకు కూడా అదే ఇష్టం. వాళ్ళకి సెటార్లు వేసుకోవడం ఇష్టం, ఒకళ్ళ మీద ఒకళ్ళు, నీకు కూడా అవే ఇష్టం. వాళ్ళకి డబుల్ మీనింగ్ జోక్స్ ఇష్టం, నీకు కూడా అదే ఇష్టం. కాబట్టి వాళ్ళతోనే నువ్వు కలిసి ఎంజాయ్ చేసేవాడివి. వాళ్ళకి షాపింగ్లు అంటే ఇష్టం, నీకు కూడా అదే ఇష్టం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తునందు వారికి నువ్వేంటి? ఇప్పుడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తమైన. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఎలా మారిపోయి అంటే నీకు దేవుని సన్నిధి అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, సువార్త చెప్పడం అంటే ఇష్టం, పాటలు పాడడం అంటే ఇష్టం, దేవుని స్తుతించడం అంటే ఇష్టం, దేవుని సేవ అంటే ఇష్టం. ఇవన్నీ వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతుంది?
నీ స్నేహం కూడా ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి అనమాట. వాళ్ళతో ఉండడానికే నీకు ఇష్టం లేదు, ఎందుకంటే నీ స్వభావం ఏమైపోయింది, మారిపోయింది. అది నీ జీవితంలో జరగట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ స్వభావం ఇంకా మారలేదు. యేసు ప్రభు పిలవడమే కాదు, రెండోది ఆయన చేసేది ఏంటో తెలుసా, నీ స్వభావాన్ని అయినా మారుస్తాడు. ఇలాంటి మార్పు నీలో కనిపించిందా? కనిపించలేదంటే మనం ఇస్కరియోతు యుధాలమేనండి. స్వభావాలు ఇంకా మారలేదు. లేదండి, మారిందండి, నా పద్ధతులు మారిపోయి, నా స్నేహాలు మారిపోయి, నా అక్రమ జీవితం మారిందండి అని ధైర్యంగా నువ్వు చెప్పగలవంటే నిజంగా మార్పు పొందిన వ్యక్తివి. సో ఇక్కడ 2 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, ఆయన ఏం చేస్తాడండి, మనల్ని పిలుస్తాడు. రెండోది, మన స్వభావాన్ని ఆయన ఏం చేస్తాడు, మారుస్తాడు. మూడోది, ఆయన మన స్థానాన్నే మారుస్తాడు. చెప్పండి, స్థానము అంటే ఏంటంటే మన ఉన్న ప్లేస్. ఇది ఎలా చెప్పారండి అంటే లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో ఈయన ఎవరితో కూర్చున్నాడండి? 5:27లో సుంకపు మెట్టనొద్ద కూర్చొని ఉండుట చూచి. ఎక్కడ కూర్చున్నాడు? అక్కడ కూర్చున్నాడు. సారా కొట్టు, లేకపోతే ఈ కాలంలో ఎలాంటివి ఎలా పెడుతూ ఉంటాయో ఆ కాలంలో సుంకపు మెట్ట అంటే ఆ టైప్ అనమాట. అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు తన స్థానాన్ని మార్చాడు. అతని పేరు ఎవరి లిస్టులతో ఉండేదంటే, ఇప్పుడు చూడండి, పోలీస్ స్టేషన్లో ఒక లిస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే రౌడీ షీటర్స్ అంటారు. అంటే అర్థం ఏంటి? రౌడీ షీటర్ అంటే ఏంటి అర్థం? ఈ రత్వాన్ని గొడవలు తీసుకొస్తున్నాడంటే వాళ్ళని ఒక లిస్టులో పెడతారు, బ్లాక్ లిస్ట్ అనమాట. అందులో వీడి పేరు కూడా ఉండేదన్నమాట. రౌడీ షీటర్ లిస్ట్ అనమాట, బ్లాక్ లిస్ట్ అనమాట. వీళ్ళు ఎక్కడ ఏ గొడవైనా ముందు వీళ్ళు పిలుస్తారు, బాబు ఒకసారి వచ్చి సంతకం పెట్టంటారు. అలాంటి బ్యాచ్ అనమాట. కానీ ఈయన స్థానాన్ని ఇప్పుడు ప్రభు మార్చాడండి. ఎవరితో రాశాడు తెలుసు ఈయన పేరు? ఇప్పుడు మీరు చూడండి, ఆ పక్క లైన్లోనే ఉంటుంది చూడండి. లూకా సువార్త 6:12 నుంచి చదువుతున్నాను. 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థించుటకు కొండ వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపి ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. వీరెవరనగా, వెయిట్, ఇక్కడ శిష్యులకు ఒక పేరు పెట్టాడు. ఎవరు? ఏమని పేరు పెట్టాడు శిష్యులకి? ఎంతమంది శిష్యులు? 12 మంది. సో ఇప్పుడు ఎవరన్నా నేను అపోస్తులనండి అని అన్నాను అనుకోండి, అనాలి ఏంటి? అపోస్తులు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభుకి డైరెక్ట్గా ఉన్న 12 మంది శిష్యులకే ప్రభు ఏం పేరు పెట్టాడు? అపోస్తులు. ఇంకెవరు కూడా పక్కన నేను అపోస్తులు నేను పెట్టుకున్నంటే అది సెట్ అవ్వదు. ఎందుకంటే అపోస్తులు అన్న వాళ్ళు వాళ్ళే, ఆ 12 మంది. అదే ఇక్కడ రాస్తుంది చూడండి. ఆ 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాను. వీరెవరనగా ఇంకా స్పెసిఫిక్గా రాస్తాడు. వీరెవరట? ఆయన ఎవరికి పేతురును మారు పేరు పెట్టిన సీమోను, ఇంకా అతని సహోదరైన ఆంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి. ఎవరితో లిస్టులో ఉన్నాడు? అపోస్తుల లిస్టులో పెట్టాడు. ఏంటి? రౌడీ షీటర్ లిస్టులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అపోస్తుల లిస్టులో పెట్టాడు. తన స్థానాన్నే ఏం చేసేసాడండి? మార్చేశాడు. పరలోకంలో వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నమాట ఈ 12 మందికి. అయితే దేవుడు అలాంటి విలువైన స్థానాన్ని మార్చేశాడండి. ఎంత గొప్ప ఘనత! ప్రభు నిన్ను నన్ను కూడానండి నరకానికి వెళ్ళే జాబితాలో ఉన్న నిన్ను నన్ను తీసి పరలోకంలోకి వెళ్ళే జాబితాలో నిన్ను నన్ను చేర్చాడు ఆయన. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం! దేవా, నువ్వు నా స్థానాన్నే మార్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలను చెప్పాలి. మన గురించి ఎక్కడ రాయబడి ఉందండి అంటే 1 కొరింథీ చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయము. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడొచ్చు. 1 కొరింథీ 6వ అధ్యాయం రైట్ 9 నుంచి చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపుకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు వారసులు
కానేరు. ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాసి ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవుని రాజ్యంలోకి వెళ్ళరంటే ఎక్కడికి వెళ్ళరు, పరలోకంకి వెళ్ళరు అని చెప్పి రాశారనమాట. ఇందులో జాగ్రత్త చూస్తే మనం కూడా ఉంటాం అందులో, ఎందుకంటే ఈ బుద్ధులు మనకు కూడా ఉన్నాయి, మన జీవితం ఇదంతాను. కానీ 11వ వచనంకి వచ్చినప్పటికి ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. మీలో కొందరు అట్టివారే ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, ప్రభు మనల్ని ఏం చేశాడటండి, కడిగి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి. వావ్, మన స్థానాన్ని ఎవరితో పెట్టాడంటే నీతిమంతులతో పెట్టాడనమాట. నరకానికి వెళ్ళే లిస్టులో ఉన్న మనల్ని తీసి కడిగి దేవుడు పరిశుద్ధులతో నీతిమంతులతో చేర్చాడు. ఎంత గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చాడు. మన స్థానాన్నే ప్రభు ఏం చేశాడండి, మార్చాడు అనమాట. దేవుణ్ణి ఎంత స్తుతించాలి. కాబట్టి అండి ఇంకోటి తెలుసా అండి, ప్రభు ఎప్పుడైతే ఇలాంటి మార్పు మనల్ని తీసుకొచ్చాడో నండి, మనలో ఉన్న ఎఫెక్షన్స్ అంటారు, ప్రేమలు కూడా మారిపోతాయి. నీతిమంతుల్ని ఎక్కువ మనం ఏం చేస్తాం, ప్రేమిస్తాం. పరిశుద్ధులు దేవుని బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తాం. అది ఎక్కడ రాస్తుందండి అని చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు చదువుతాను చూడండి. ఒక 3 లక్షణాలు మనలో కనబడతాయట ప్రభు ఎప్పుడైతే మన స్థానాన్ని మార్చాడో. కొలస్సీ 1:3, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి చూడండి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఇక్కడ 3 విషయాలు చెప్తాడు, 3 లక్షణాలు మీలో ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే మీ స్థానాన్ని ఎలా మార్చాడో మీలో 3 లక్షణాలు కనబడతాడు. ఏంటట, పరలోకంలో మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. అందరూ చెప్పండి అన్నమాట, నిరీక్షణ. రెండోది, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసం. సో రెండోది ఏముంటుందట, విశ్వాసం ఉంటుంది. ఇంకా పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. 3 మాటలు చెప్పాను. ఏటేటి ఉంటాయంటే నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ఇంగ్లీష్లో హోప్, ఫెయిత్ అండ్ లవ్. ఈ 3 వస్తాయటండి. ప్రభు ఎప్పుడైతే మన స్థానాన్ని మార్చాడో మన లిస్టుని మార్చేశాడు. అరే నా పేరు అందులో లేదురా, ఇప్పుడు ఇందులో ఉందని చెప్పి ఈ విశ్వాసుల గుంపును మనం చూస్తున్నప్పుడు అండి వాళ్ళ మీద మనకేమొచ్చేస్తుందట, ప్రేమ, నిరీక్షణ. పరలోకంకి వెళ్తానన్న నిరీక్షణ. ప్రభు మీద మనకి ఏంటి వస్తుంది, విశ్వాసం. అంతేకాకుండా ప్రేమ. సపోజ్ అనుకుందామండి, రాష్ట్రపతి అంటే ఎవరు, ప్రెసిడెంట్ గారు కొంతమందికి అవార్డులు ఇద్దాం అనుకున్నారు. ఏమిద్దాం అనుకున్నారు, అది ఎవరెవరికో పేర్లు ఇంటికి అడ్రస్లో ఇంటికి లెటర్ వచ్చింది, బాబు పలానా రోజు మే 1 కల్లా మీరు అందరూ ఢిల్లీ రండి, మీకు ఏమిస్తాం, ప్రెసిడెంట్ నుంచి అవార్డు వస్తుందని చెప్పి ఎవరెవరికో వచ్చేసి అనుకుందాం. మీరు ట్రైన్ ఎక్కారండి, మీకు తెలీదు మొత్తం మీద, అంటే ఎవరెవరికి ఇలాంటి అవార్డులు వచ్చాయో మీకు తెలీదు, కానీ మొత్తం మీద మీకైతే పిలుపు వచ్చింది కాబట్టి మీరేం చేశారంటే మీ లెటర్ పట్టుకొని ట్రైన్ ఎక్కారు. పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఢిల్లీ వెళ్తున్నామండి. దేనికండి అంటే ప్రెసిడెంట్ గారు మాకు అవార్డు ఇస్తారని మాకు లెటర్ వచ్చిందండి. ఏమండి మాకు కూడా వచ్చిందండి, ఆయనకు కూడా వచ్చిందంటండి. మనం అందరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఢిల్లీ వెళ్తాం. అప్పటి వరకు ముక్కు మొఖం తెలియదు. ట్రైన్లో వీళ్ళందరూ ఏం చేశారు, కలుసుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమొచ్చేస్తుంది తెలుసా, ఒక రకమైన ప్రేమ. ఏమండి ఎక్కడెక్కడ ఉండదు ఎందుకండి, మా అందరూ హోటల్లోనే ఉందామండి. వాళ్ళు సూట్ కేసులు వీళ్ళు మోసేస్తూ ఉంటారు, వీళ్ళు సూట్ కేసు వాళ్ళు మోసేస్తూ ఉంటారు. ఏమండి మీరు కొనొద్దండి, మేము కొనేస్తానండి ఈవేళ భోజనం, కూర్చోండి అంటాం. ఏంట్రా ఈ ప్రేమ అంటే, మనందరం ఒక దగ్గరికి వెళ్తున్నాం, మనందరికి ఒకే పిలుపు వచ్చింది, మనందరికీ కూడా ఒకే నిరీక్షణ, పరలోకానికి వెళ్ళబోతున్నాం. ఒక రకమైన ప్రేమ, ప్రభు పట్ల విశ్వాసం, అంతేకాకుండా గొప్ప నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ, పరలోకంకి వెళ్తున్న నిరీక్షణ, ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవి మనకు లేవంటేనండి, ఇవి మనకు లేవంటే మన స్థానం ఇంకా మారలేదు. ఇంకా నీకు లోకస్తులతోనే కూర్చోవడం, అక్కడే ఉండడం, ఆ స్నేహాలే నచ్చుతున్నాయి, మందిరం, దేవుని బిడ్డలు ఇవన్నీ నచ్చట్లేదు, వీళ్ళంటే కొంచెం చీప్గా కనపడుతున్నాయంటే నీ స్థానం ఇంకా మారలేదన్నమాట. అందుకోసం నచ్చట్లేదు నీకు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చింది. బుద్ధి రాకముందు దేని ముందు కూర్చున్నాడు, పందులతో కూర్చున్నాడు. చుట్టూ పందులు ఉంటే పందులతో పాటు కూర్చున్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. బుద్ధి వచ్చింది కాబట్టి లేచి వచ్చేసాడు. బుద్ధి రాకముందు
పందుల దగ్గరే ఉన్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత పందుల దగ్గర లేడే. మనం ఇంకా లోకంలో మురికితోనూ పాపులతోనే కూర్చుంటున్నాం అంటే మన స్థానం ఇంకా మారలేదు, మన స్వభావం ఇంకా మారలే. మారిందంటే నీ సర్కిలే మారిపోద్ది. నీ సర్కిల్ ఇంకా మారలేదంటే నువ్వు ఇంకా మారలేదు. నీ స్థానం మారలేదు, నీ స్వభావం కూడా మారలే. ప్రభు పిలుస్తాడు. రెండోది మన స్వభావాన్ని మారుస్తాడు. మూడోది మన స్థానాన్నే మారుస్తాడు. నాలుగోది అండి, ఇదే భాగంలో మనం ప్రభు ఇంకేం చేస్తాడండి అని అంటే, ఆయన మనల్ని దీనులుగా చేస్తాడు. మళ్ళీ ఎలా చేస్తాడండి? ఆ స్థానం మార్చిన తర్వాత గర్వం రాదు మనకి. ఏమండి, ఒకప్పుడు ఘోర పాపిని, నరకంలోకి వెళ్ళే జాబితాలో ఉన్న నన్ను ప్రభు నన్ను ఏం చేశాడు, ఇలా మార్చాడని చెప్పి మనకి హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో, హంబుల్నెస్ అంటారు, తెలుగులో దీనత్వం వస్తుంది అనమాట. ఏమొస్తుందండి? విశ్వాసులకు ఉంటే ఒక లక్షణం ఏంటంటే దీనత్వం. ఆత్మవేశమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో కనిపిస్తుంది ఇక్కడ. మత్తయికి దీనత్వం వచ్చిందని ఎలా రాస్తారు, ఎక్కడ రాయబడిందండి అంటే, మీరు చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 10:3. వెయిట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది చదవక ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మత్తయి సువార్త ఎవరు రాశారు? ఇదే మత్తయి రాశాడు. ఇప్పుడు ఆయనే రాస్తున్నాడు. ఇది రాసినప్పుడు తన పేరు కూడా లిస్ట్ ఇక్కడ రాయాలన్నమాట. రాసినప్పుడు తన పేరుని ఎలా రాసుకున్నాడో మీరు చదివి చెప్పాలి. ఇక్కడ చూడండి 3వ వచనం. ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి. ఆగండి. వేరే వాళ్ళ పేర్లు మామూలుగా రాశాడండి. ఈయన పేరు అందరి పిల్లలు రాసాడు. ఈయన మత్తయ్యని రాసుకోవచ్చు కదా, కానీ ఏం రాస్తున్నాడు? ఎందుకలా రాశాడండి? సుంకరి అంటారు. దాని అర్థం ఏంటంటే పెద్ద గొప్ప పని. ఇందాకే నేను చెప్పాను కదా, అదేదో పెద్ద చెప్పుకోదగిన కాదు. మూర్ఖుడైన, దుర్మార్గుడైన, జీవితాలు నాశనం చేసిన సుంకరి అయిన మత్తయి తన గతాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు. ఎందుకంటే తను దీనుడండి. ఒకప్పుడు నా బతుకు అదేనండి. ఒకప్పుడు నేను భయంకర తాగుబోతునండి, దొంగనండి, నేను భయంకర వ్యభిచారినండి. ఇలాంటి బ్రతుకుని ప్రభు నన్ను ఏం చేశాడు? మార్చాడండి. తన గతాన్ని ఒప్పుకోవడానికి ఇష్టంగా చెప్తున్నాడు అన్నమాట. దిస్ ఈజ్ మై పాస్ట్. నా గతం నేనేం మంచోడినేం కాదు, చాలా దుర్మార్గుడినే నేను కూడా. నా తలంపులు, నా రహస్య జీవితం, నా చెడు జీవితం, నా గతం గురించి మీకు తెలిస్తే వస్తారు అలా అంటారనమాట. నిజంగా మార్పు చెందిన వాళ్ళు అన్నమాట. మత్తయి ఒప్పుకుంటున్నాడు ఇక్కడ, సుంకరి అయిన మత్తయి. వేరే వాళ్ళ గురించి జస్ట్ పేర్లే రాశాడు, కానీ ఈయన విషయానికి వచ్చినప్పుడు మాత్రం మత్తయే తన సొంత చేతులతో రాస్తాడు, సుంకరి అయిన మత్తయి. పౌలు భక్తుడు రాస్తాడు తన గతాన్ని గురించి, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, దుర్మార్గుణ్ణి, ఆయన బాధ పెట్టిన అలాంటి పౌలుని నేను, ప్రభు నన్ను నమ్మకమైన వానిగా ఎంచి నా ఎడ కృప చూపించి నన్ను బలపరిచాడు. ఇలా బ్రతుకు నా బ్రతుకు మార్చాడు. గతాన్ని ఉన్నదన్నట్టు ఒప్పుకోవడానికి సంఖ్యించరండి దీనులు. మీరు ఒక్కొక్కసారి ప్రభుని ఆరాధించేటప్పుడు ఒప్పుకుంటారు, ప్రభువా నీచమైన దాన్ని ఆయన, నేను ఘోర పాపని, నన్ను బ్రతుకు నువ్వు మార్చావు. సో గతాన్ని ఒప్పుకోవడానికి అంటే భయపడలేదన్నమాట. ఒకప్పుడు నా బతుకదే, కానీ నా పాపాన్ని నువ్వేం చేసావు? క్షమించావు, నా బ్రతుకు నువ్వు మార్చావు. ఇంత బహిరంగంగా మాట అనడానికి ఆలోచించట్లేదు మనం. ఎందుకంటే అది దీనత్వం, అది దీనవంతం. గర్విష్ఠులలో ఒప్పుకోరే, కానీ ప్రభు నిజమైన దీనత్వాన్ని ఈ వ్యక్తికి తీసుకొచ్చాడు. ఐదోది త్వరగా చూద్దాం. ఐదోది, ఈ మత్తయికి లేదా లేవికి, మార్పు పొందిన ఈ లేవికి, మత్తయిగా మార్చిన ఈ వ్యక్తికి సంతోషాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? ఒక వ్యక్తి నిజంగా రక్షింపబడ్డాడు అంటే, ఒక వ్యక్తి ప్రభు సువార్త పిలుపుకు స్పందించాడంటే ఆ వ్యక్తులకు ఏమొస్తుందో తెలుసా? సంతోషం. చెప్పండి మాట. ఇక్కడ లేవికి సంతోషం ఉందని ఎలా తెలిసిందండి? లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసి చెప్పండి. ఏం చేశాడు?
గొప్ప విందు. 29, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను, సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనముకు కూర్చోండి. యేసు ప్రభుని పిలిచాడు, తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు, గొప్ప విందు చేశాడట. ఏం చేశాడు? ఎప్పుడు మనం విందు చేస్తామండి? మీకు సంతోషం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మంచి విందు చేసి అందరిని ఏం చేస్తాం? మా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. ఈయనకి ఏముందండి? గొప్ప సంతోషం. ఆ పక్కన బ్యాచ్ ఉన్నారట, వాళ్ళకి సంతోషం లేదు, వారు సనుక్కుంటున్నారట. ఎక్కడ 30 వచనం చూడండి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతో పాపులతో మీరు ఎలాగ తిని తాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. ఇక్కడ ఒక బ్యాచ్కేమో సనుగుడు, ఇంకో గుంపుకి ఏంటుంది? సంతోషం. ఎందుకంటే నీళ్ళు రక్షింపబడ్డారు కాబట్టి. నువ్వు రక్షింపబడ్డావు అంటే నీలో ఉండేది ఏంటో తెలుసా? ప్రభు ఇచ్చే సంతోషం. మనకు ఒక పాట ఉంది, బాప్తిజం తీసుకున్నప్పుడు పాడతాం. ఏం పాట? సంతోషమే సమాధానమే ఈ సంతోషము నీకు కావాలనా. ఈ పాట పాడతాం. ఆ సంతోషం ఎవరు తెలిస్తే తెలుసా అండి? నువ్వు నిజంగా రక్షింపబడినప్పుడే, నీ పాపాలు క్షమింపబడినప్పుడే నీకెంత ధైర్యం, సంతోషం వస్తుంటే, అవునండి నా పాపాలు క్షమింపబడ్డాయి, అవునండి నేను ప్రభు బిడ్డనయ్యానండి, అవునండి నా ప్రభు నా చేయి పట్టుకున్నాడండి, ఆయన నన్ను విడిచిపెట్టాడండి, ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన నడిపిస్తాడండి, నన్ను పరలోకం కోసం సిద్ధపరుస్తాడండి, రేపొద్దు పరలోకంలో చేర్చుకుంటాడండి, ఎంత గొప్ప దేవుడు నాకు తోడుకున్నాడండి అని చెప్పి అంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని బట్టే నీకు ఎంతో సంతోషం నీ జీవితంలో ఉంటుందన్నమాట. ఇది రక్షణ ఆనందం అంటారు. ఏమంటారండి? పాప క్షమాపణ పొందిన వాళ్ళకే ఆ సంతోషం. పాప క్షమాపణ పొందిన వాళ్ళు, మార్పు పొందిన వాళ్ళకి అదేంటి ఏడు కూడా తెలియదు. వాళ్ళకి దేవుడి కోసం మాట్లాడుతున్నాం కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళకి సంతోషం అంతా ఎప్పుడంటే కొత్త బండి కొన్నప్పుడు, లేకపోతే మంచి భోజనం చేసినప్పుడు, ఇవే సంతోషాలు అన్నమాట. అంతేకాని రక్షణ పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు దొరికే సంతోషం ఏంటో వాళ్ళకి ఆ రుచి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సంతోషమే సమాధానం అంటే ఎందుకు పడుతున్నారా బాబు వీళ్ళు, ఏం సంతోషం నాకు తెలియదే. అవును, నువ్వు అడిగితే కదా ప్రభుని క్షమించమని. ప్రభువా ఆ రుచి ఏంటో నాకు తెలియదు నాయన, ఎంతకాలం నువ్వు మందిరంకి వస్తున్నాను కానీ నువ్విచ్చే ఆ పాప క్షమాపణ ద్వారా వచ్చే సంతోషం ఏంటో నాకు తెలియదు, నాకు ఆ రుచి ఏంటో నాకు చూపించిన ఆయన, నన్ను క్షమించు అని చెప్పి యథార్థంగా నీ పాపస్థితిని ఒప్పుకొని ప్రభుని అడిగితే ఆ టేస్ట్ ఏంటో నీకు తెలుస్తుంది. నిజంగానే ఆ సంతోషాన్ని బట్టి దేవుని నువ్వేం చేస్తావు? స్తుతిస్తావు అన్నమాట. హ్యావ్ యూ టేస్టెడ్ ద జాయ్? ఆ సంతోషం ఏంటో, రుచి ఏంటో నీకు తెలుసా? ఇంకా తెలియకపోతే నువ్వు అడుగు ప్రభుని. ప్రభు ఒక దగ్గర అంటాడు, యోహాను 15:11, మీ యందు నా సంతోషం ఉండవలనని, ఆ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను అంటాడు. అని చెప్పిన వాక్యాన్ని విని పాప క్షమాపణ పొంది ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళకే ఆ సంతోషం యొక్క రుచి ఏంటో తెలుస్తుంది అన్నమాట. లోకంలో ఎతికితే ఆ సంతోషం రాదండి. సొలొమోను సూర్యుని క్రిందన, అంటే దేవుని పక్కన పెట్టి ఆ సంతోషం కోసం పిచ్చోళ్ళలాగా తిరిగాడు. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆస్తులు సంపాదించాడు, కోరుకున్నవన్నీ కూడా కొనుక్కున్నాడు, ఇల్లులు కట్టించుకున్నాడు. కానీ వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అవి ఏమి కూడా ఆయనకి నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ ఆఖరిగా ఆయన ఒక మాట అంటున్నాడు, దేవునికి భయపడి ఆయనకు లోబడితేనే నీకు నిజమైన సంతోషం. ఆయన వైపు చూడు, ఆయనకు భయపడు, ఆయన్ని ప్రేమించు, ఆయన వాక్యాన్ని విను, ఆయనకు లోబడు, ఆయన గణపరచు, ఆయన సంతోషం పెట్టినట్లు నువ్వు జీవించు. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావో ఆ రోజే సంతోషం ఏంటో నువ్వు రుచి చూస్తావని చెప్పి ప్రసంగి గ్రంథం ఆయన మరణించక ముందు ముసలి కాలంలో రాసి చెప్తాడు. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు అని చెప్పి ప్రసంగి రాస్తాడు. అయితే ప్రభు ఏం చేస్తాడండి అంటే నిజమైన సంతోషాన్ని వేస్తున్నాడు. ఆ పరిసయ్యులు ఏమో సరుక్కుంటున్నారు, ఈయన ఇంట్లో ఏం చేసుకుంటున్నాడు? విందు చేసుకుంటున్నాడు అనమాట. విందు అంత సంతోషాన్ని ప్రభు నీకు నాకు ఇస్తాడన్నమాట. ఆరోది ఇంకేంటండి, ఈ లేవీలో ప్రభు తీసుకొచ్చినది అనంటే సువార్తను చెప్పే మనసునిచ్చాడు.
దేవుని గురించి తెలియని వాళ్ళకి అంటే సువార్త చెప్పాలి అన్న మనసును దేవుడు ఎవరికి ఇచ్చాడు? లేవీకి ఇచ్చాడు. అది ఎన్నో పాఠం? 6వ. ఇది ఎలా చెప్పారండి అని అంటే సువార్తను చెప్పే మనసు విందు ఎవరికి చేశాడు? ఇక్కడ 29వ వచనంలో ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. ఎవరికి చేశాడు? ఆయనకు చేశాడు. కానీ ఎవరెవరున్నారట అదే వచనంలో? సుంకరులను ఇతరులను అనేకులు వారితో కూడా భోజనముకు కూర్చుంటారు. వాళ్ళు ఎందుకున్నారండి ఇక్కడ? వాళ్ళు ఎందుకున్నారు? అర్థమైపోయింది మనకు సీన్. ఒకప్పుడు వాళ్ళతోనే తిరిగినాడు ఈ లేవి. అరే అసలు జీవితం ఏంటో నేను చూశాను రా, రుచి, పాప క్షమాపణ ఏంటో, సంతోషం ఏంటో. ఇప్పటి వరకు నేను ఆ మురికిలో మీతో పాటే తిరిగాను. శ్రేష్టమైన జీవితం ఏంటో నాకు అర్థమైందిరా. మీరు రండి, మీరు వచ్చి ఆయన మాటలు వినండి. ఆయన్ని పిలిచాడు. అంతేకాకుండా వీళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి సహితం నేను అనుకుంటున్నాను ప్రభు మంచి మాటలు వారికి చెప్తున్నాడు. ఎందుకంటే అందుకోసం కింద మీరు చూస్తుంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఎడుతూ ఉంటే ప్రభు వాళ్ళకి చెప్పిన మాట ఏంటో చూడండి. 31. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేరు, మారు మనసు పొందినకే నేను పాపలను పిలువ వచ్చితను కానీ నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పారు. వీళ్ళు ఏమనుకుంటారు? మేము చాలా నీతిమంతులు మంచోళ్ళం అనుకుంటున్నారు. అయితే ఆ సుంకరులు పాపులు వాళ్ళు ఒప్పుకుంటారు, మేము పాపులమే. వీళ్ళేమో నీతిమంతులు అనుకుంటారు. కాబట్టి యేసుప్రభు యొక్క విలువ వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు పాపులని వాళ్ళకి తెలుసు, వాళ్ళ శిక్షకరుహులని తెలుసు, నరకానికి పాత్రులని తెలుసు. అందుకోసం ప్రభు దగ్గరకు వచ్చారు వాళ్ళు. ప్రభు అంటున్నాడు రోగులకే ఎవరు కావాలి? ఎవరు విలువ తెలుస్తుంది? వైద్యుల విలువ ఏంటో తెలుస్తుంది. నేను కూడా వచ్చింది రోగుల కోసమే వచ్చాను. రోగులు అంటే ఎవరు? ఆత్మీయంగా అని చెప్తుంటారు. పాపుల కోసమే నేను వచ్చాను. ప్రభు విలువ ఎవరికి తెలుసా అండి? పాపిని అని గుర్తించినోడికి ప్రభు ఎంత గొప్ప రక్షకుడో తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ లేవి రక్షింపబడ్డాడు. తనకున్న ఆసక్తి ఏంటంటే నా వారు కూడా నాతో కలిసి పాపం చేసిన నరకానికి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకోవాలని చెప్పి సువార్తను చెప్పాలి అని చెప్పి మీటింగ్ పెట్టుకున్నాడట, భోజనాలు పెట్టాడట, ప్రభుని పిలిచాడు, వీళ్ళందరినీ కూడా పిలిచాడు. ఎందుకంటే వాళ్ళు కూడా సువార్తను విని మారు మనసు పొందాలి. నువ్వు రక్షింపబడ్డావు అంటేనండి నీకు ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? నేను పరలోకంకి వెళ్ళడమే కాదు, నా తోటి వారు కూడా ఎక్కడ రావాలి? పరలోకం. అందుకని మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర మీ బంధువులు పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తారండి? మీ ఫ్రెండ్స్ని పిలుస్తూ ఉంటారు. ఎందుకు పిలుస్తూ ఉంటారు? నేను మారడమే కాదు, వాళ్ళు కూడా ఈ సువార్త మాటలు విని వారు కూడా మారు మనసు పొందాలి. ఆ ఆశ మీకు ఎందుకు వచ్చింది? మీరు విశ్వాసులు కాబట్టి. మీరు విశ్వాసులు. ఒక విశ్వాసికే అలాంటి మనసు వస్తుంది. పౌలు భక్తుడు అంటాడు, నేను ఇందాక చెప్పాను కదా, సువార్తను చెప్పడానికంటే ప్రభు ప్రేమ ఆయన్ని బలవంతం చేస్తుంది అంటండి. ఇర్మియా ఒక మాట అంటాడండి, సువార్త చెప్పడానికంట ఆయన ఎముకల్లో అంట అగ్గిలా ఉందంట ఆయనకి. ఐ హ్యావ్ ఫైర్ ఇన్ మై బోన్స్ అంటున్నాడు అనమాట సువార్త చెప్పడానికి. ఎక్కడ రాస్తుందంటే ఇర్మియా 29 చూడండి. ఇక చాలా వచనాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. ఇర్మియా 29, 20వ అధ్యాయం 9వ వచనం. కాదండి, 20వ అధ్యాయం 9వ వచనం అండి. అది ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. ఆ మాటలు అక్కడ చూసారా? నా లోపల ఎలా ఉందంటే మండిపోతుంది. ఫైర్ ఇన్ మై బోన్స్ అంటున్నాడు అనమాట. నా ఎముకల్లోనే అది ఏమవుతుంది? మండుతుంది. నేను చెప్పకుండా ఉండగలను అనుకుంటున్నారా? లోపల ఫైర్ లాగా ఉంది. నాకు చెప్పాల్సిందే. నేను మొన్న సువార్తకి వెళ్ళినప్పుడు మీలో కొంతమందిని చూశాను, వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా తీసుకో అన్నట్టుగా సువార్త పత్రిక ఇచ్చేస్తున్నారు అనమాట. ఏంట్రా బాబు వీళ్ళు ధైర్యం? ఆ ధైర్యం ఎవరిచ్చారు? దేవుడు. ఆ ఫైర్ అన్నమాట. ఆ ఫైర్ మీలో ఉందా? నువ్వు రక్షింపబడ్డావు అంటే నీకు ఆ ఫైర్ వస్తుంది అనమాట. చెప్పాలంటే దేవుని సువార్తను మంచి అవకాశం వెళ్ళాలి. యు డోంట్ హ్యావ్ దట్ ఫైర్. ప్రభుని అడుగు.
విశ్వాసం అయితే నీకు ఆ ఫైర్ ఉంటుందన్నమాట. ఓసారి మనకి పనికిమాలిన విషయాలకు ఫైర్ ఉంటుంది మళ్ళీ, కదండి, చెప్పవసలే. ఎవరిదో పెళ్ళంట, అసలు నీకు కాళ్ళకి కనెక్షనే లేదు, ఆ పెళ్ళికి ఫైర్లాగా వెళ్ళిపోతున్నావు. ఇదేంటిది, ట్రైన్కి ఏమో టికెట్లు కూడా దొరకలేదంట, వాళ్ళ స్కూల్లాగా నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. దేనికి అంటే బస్సు ఎక్కేసి వెళ్ళిపోలేట ఆ పెళ్ళికి. ఆ సువార్తకు రారంట, అబ్బే దానికి మాత్రం ఫైర్ లేదు. సిగ్గుపడాలండి. షుడ్ బి అషేమ్డ్, వి షుడ్ బి అషేమ్డ్. డూ యూ హ్యావ్ దట్ ఫైర్ ఇన్ యూ? రక్షింపబడాలంటే ఇక్కడ ఈ లేవీలో చూడండి ఆ ఫైర్. అప్పుడే మారాడు, భోజనాలు పెట్టి పిలుస్తున్నాడండి, రండి, ఆయన మాటలు వినండి మీరు. ఆఖరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ లేవీకి ప్రభు తీసుకొచ్చిన ఇంకో మార్పు ఏంటంటే, పరిచర్య కొరకు ఆయన్ని వాడుకున్నాడు. పరిచర్య కొరకు ఏం చేశాడండి? వాడుకున్నాడు. మీరే చెప్పండి నాకు ఆన్సర్, ఏ రీతిగా దేవుడు లేవీని వాడుకున్నాడు ఆయన పరిచర్య కోసం? కమాన్, నాకు అర్థమైపోయింది మీకు ఆన్సర్ వచ్చిందని. ఏ రీతిగా లేవీని దేవుడు తన పరిచర్య కోసం వాడుకున్నాడు? మత్తయి సువార్త రాసింది ఎవరండి? ఆయనే. మత్తయి సువార్తను మొట్టమొదటి సువార్తను అదే లేవీని మార్చి దేవుడు ఏం చేశాడు? ప్రభువా నాకు రాదు నాయన, నాకు దాదాగిరి చేయడం అంటే వచ్చిన ఆయన, నేను కదా నేను వాడుకునేది ఎవరిని? నేను. బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడిదను వాడుకున్నాడు దేవుడు. మత్తయి సువార్తను రాయడానికి లేవిని మార్చుకొని వాడుకున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా ఆయన కార్యాల కోసం వాడు. ప్రభు నాకు ఏం రాదు నాయన, నీకేం రావసరం లేదు, నా దగ్గరకు వచ్చావు కదా, నేను నిన్నేం చేస్తాను? వాడుకుంటాను. దేవుని చేత వాడబడ్డం కన్నా అంతకన్నా విలువైంది ఒకటి ఏమీ లేదండి. దేవుడు మనం మార్చడమే కాకుండా మనల్ని ఈ రీతిగా ఆయన కార్యాల కోసం ఏం చేస్తాడండి? వాడుకుంటాడు. ఆయన దానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, బలపరుస్తాడు. నేనే ఒక్కొక్కసారి చూసినప్పుడు నేనే నా వాక్యం చెప్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. నాలో ఆ శక్తి లేదు, నాకు ఆ టాలెంట్స్ లేవు, కానీ దేవుడు సిద్ధపరిచి వాడుకుంటున్నాడు అన్నమాట. అలాగే దేవుడు ఆయన కార్యాల కోసం నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడండి? వాడుకుంటాడు. నేను బైబిల్లో చూస్తూ ఉంటే నాకు ఒకటి అంటే ఈ పాయింట్ గురించి ఆలోచించినప్పుడు ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, దేవుడు వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు, కానీ నువ్వు సిద్ధమా? నీకు ఇష్టం ఉందా? దేవుడు నన్ను వాడుకోవాలి అన్న ఆశ నీకు ఉందా? బైబిల్లో మరియ గురించి మొన్న నీకు ఒక విషయం చెప్పాను. దేవుడు నిన్ను వాడుకుందాం అనుకుంటున్నాడు, దేవా నీ దాసురాలి అని వచ్చేసింది మందికి. అంటే అర్థం ఏంటి? నా గర్భాన్ని నువ్వు వాడుకుంటావు, సరే నేను సిద్ధమే అని చెప్పి ముందుకు వచ్చేసింది. అరిమత యోసేపు తన కొత్త సమాధిని ఇచ్చేసాడంతే. దేవా నాలాంటోడినా ఇలాంటప్పుడు నువ్వు వాడుకుంటావు, రెడీ, ఇచ్చేస్తున్నాను. ఆ కట్టబడిన గాడిద ఉన్నప్పుడు అండి ఆ యజమాని ఒకడు ఉన్నాడు అక్కడ, మీరు గమనించారో లేదు? వీళ్ళు వెళ్ళి అంటారు ఇది ప్రభువుకి కావాలంటే, అంటే అర్థం ఏంటి? ప్రభువుగా కావాలి తీసుకో అన్నాడు అనమాట. వాడండి ప్రభు కార్యాల కోసం. నీకుందా అది? నేను ఇంకోటి ఈ మధ్యన చూశాను, లూకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారట, వాళ్ళ ఆస్తిని ప్రభు కార్యాల కోసం వాడుతున్నారట. చూడండి ఎక్కడ రాస్తుందో, లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. లూకా 8:2-3 వచనాలు. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలు, ఆ మాట చూడండి, కొందరు స్త్రీలు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడును కూజ భార్యయగు యోహన్నాయు సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. వారుకున్న ఆస్తితోనే ఏం చేస్తున్నారట? ఉపచారం. అయితే ఉపచారం అన్న మాట పక్కన 4 అని చెప్పి కిందన ఏం రాస్తుందో చూడండి, కిందన ఫుట్ నెట్కో, ఆయనకు పరిచారము అని ఆయనకు పరిచారం. ఆయన అంటే ఎవరు అక్కడ? ప్రభువుకి ఏం చేస్తున్నారు వాళ్ళు? పరిచారం. దేంతో? వాళ్ళకున్న ఆస్తితో ఏం చేస్తున్నారట? పరిచారం. అంటే వాళ్ళ బాధంతా ఏంటంటే, దేవుని కోసం నేను వాడబడాలి, నా ఆస్తిని ఉపయోగిస్తాను, నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, నా సమాధిని ఉపయోగిస్తాను, నా గాడిదను ఉపయోగిస్తాను. ఆ కాలంలో గాడిదే వాళ్ళకి మర్సిడీస్ బెంజ్ అనమాట, అంతేనా? వాళ్ళకు గాడిద మెయింటైన్ చేస్తున్నాడంటే, గుర్రం మెయింటైన్ చేస్తున్నాడంటే పెద్ద కారు మెయింటైన్ చేస్తున్నట్టే. ఆ బళ్ళువి లేవు కదండి, దేవుని కార్యాల కోసం ఇచ్చేస్తున్నాడు అనమాట. వాడండి. దేవుడు వాడడానికి ఇష్టపోయా, కానీ నీకు ఇష్టమా వాడబడ్డానికి? దేవుడు నన్ను వాడుకోవాలి, నా బిడ్డలు వాడుకోవాలి ఆయన కార్యాల కోసం.
అది ఉండాలన్నమాట. మార్పు పొందిన వ్యక్తులకే ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. సో ప్రభు ఏ రీతిగా ఆ వ్యక్తిని మార్చుకున్నాడంటే 7 విషయాలు చెప్పేశాను. ఏంటంటే చెప్పండి. ముందు ఆయన పిలుచుకున్నాడు, స్వభావాన్ని మార్చాడు, స్థానాన్ని మార్చేశాడు, దీనుడుగా మార్చాడు, సంతోషం ఇచ్చాడు, స్వార్థని చెప్పే మనసు ఇచ్చాడు, దేవుని పరిచర్య కోసం ఆయన బలపరిచి వాడుకున్నాడు. దేవుడు ఈ రీతిగా ఒక వ్యక్తిని మార్చాలి అంటే అలా మారుస్తాడనమాట. అయితే దేవుడు నిన్ను అలా మార్చినందుకు ఒక పక్కన దేవుని నువ్వేం చేయాలి? స్తుతులు చెల్లిస్తేనే ఆయన కార్యాలకు ఇంకా ఆసక్తిగా ఆయన కార్యాల కోసం బలంగా వాడబడాలన్నమాట. బలకెళ్ళక ముందు మంచి తీర్మానాలు చేసుకుంటూ, దేవా పలానా మాటల ద్వారా నువ్వు నాతో మాట్లాడావు అని చెప్పి దేవుని పరిచర్యలో ఇంకనూ ఆసక్తిగా లేవిని దేవుడు ఎలాగైతే మార్చి వాడుకున్నాడో అలా నన్ను కూడా వాడుకో తండ్రి అని చెప్పి మంచి తీర్మానాలతో మనం బల దగ్గరకు వెళదాం. దయచేసి అందరూ మోకరించండి.